తిరుపతి రుయా ఆస్పత్రి చిన్నపిల్లల వార్డులో దారుణమైన పరిస్థితి నెలకొంది. విష జ్వరాలు విజృంభిస్తుండటంతో వారం రోజులుగా పెద్ద ఎత్తున కేసులు నమోదవుతున్నాయి. దీంతో ఒక్కొక్క బెడ్పై 3 పిల్లలను ఉంచుతున్నారు. 2 రోజుల వ్యవధిలోనే చికిత్స కోసం వచ్చిన 4 చిన్నారులు మృతి చెందడం ఆందోళన కలిగిస్తోంది. చిన్నపిల్లల వార్డులో నెలకొన్న పరిస్థితిపై మా కరెస్పాండెంట్ మధు అందిస్తున్న స్పెషల్ రిపోర్ట్. తిరుపతి రుయా ఆసుపత్రిలో పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. ఇది రాయలసీమకే పెద్ద దిక్కు లాంటి ఆసుపత్రి. ముఖ్యంగా చిన్నపిల్లల వార్డులో పరిస్థితి చాలా అత్యంత దారుణమైన పరిస్థితి. ఒక్కొక్క బెడ్ మీద 3-4 చిన్నపిల్లలు ఉండడంతో తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనం చూస్తున్నాము, ఒక 10 రోజులుగా డెంగ్యూ అలాగే విష జ్వరాలు పెద్ద ఎత్తున వస్తుంది. ఇప్పటికే 2 చిన్నారులు జిల్లాలో చనిపోవడం జరిగింది. ఇప్పటికే డెంగ్యూ కేసులు పెద్ద ఎత్తున చిన్నపిల్లలు వార్డులో వస్తున్నారు. అయితే అక్కడ సరైన సదుపాయాలు లేకపోవడంతో బంధువులు కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తారు. ఎలాంటి సదుపాయాలు ఉన్నాయి? మీరు ఎప్పుడు వచ్చారు? మేము వచ్చి 3 రోజులు అవుతుంది సార్. ఇక్కడికి ఒక్కొక్క బెడ్ మీద 2-3 ఉన్నారు. ఇక్కడ అడగతంటే సార్ వాళ్ళు మేడం ఇక్కడ ఉన్న వాళ్ళు ఉండకపోతే ఎట్లా, ఇల్లు ఇది హాస్పిటల్ కదా అని అడుగుతున్నారు. కరెక్ట్ టయానికి వాళ్ళు పెట్టాల్సినట్టు పెట్టడం లేదు. మేము అడిగితే కూడా అక్కడ పోండి ఇక్కడ పోండి అని అడుగుతున్నారు. మాకేం తెలుస్తుంది, ఇక్కడ ఏం తెలియటం లేదు. వాళ్ళ టయానికి వచ్చి మాకు అడిగినప్పుడు పెద్ద డాక్టర్ వచ్చినప్పుడు మేము సిస్టర్లకు చెప్తాము, వాళ్ళు చేస్తారులే మీకు సరైన శిక్షణ అని అంటారు. అట్లా చేసి ఈరోజు తెల్లారు కూడా ఒక అమ్మాయి చనిపోయింది. ఇక్కడ 3 చనిపోయారు. ఇక్కడ ఏంటంటే ఈ చేయటంలో వాళ్ళు సదరంగా చేయక మేము అడిగితే మా మీద వాళ్ళు ఏదైనా చేస్తారని మేము భయపడి చెప్పుకోలేక గమనైపోతున్నాం. నా పేరు వెంకటేష్. ఈడ పరిస్థితి ఏమిరంటే ఒక బెడ్ పైన 2 బండేస్తారు, 2 ఈ పిల్లోని తంతా ఉంటే 2 ఏడిసేది, ఒక్కరు పట్టించుకోవడం లే. నేను చూసి కడుపు గాలి ఆ పక్క ఈ పక్క తిరిగి పిలిస్తే నీ బిడ్డ ఏమియా అట్లా అరుస్తాండవు, ఎవరి బిడ్డ అయితే ఏముంది సరిగా బండేయండి లేకపోతే ఇంక వేరే బెడ్లు వేసేయండి అంటే అప్పుడు తీసి పక్కన వేస్తాడు నీ బిడ్డ అని. భలే దారుణంగా ఉంది. దగ్గరికి పోయి చూడాలంటే కూడా పోండి ఇక్కడ రావద్దండి ఈ పరిస్థితిలో ఉంది. సరిగా చూడడం లే. ఒక బెడ్ పైన 2-3 వేస్తున్నారు పిల్లలని. ఏ పరిస్థితిలో ఉండారు, ఏం కథ, బేబీ ఎట్లా ఉండారు ఏమి అనేది మాకు చెప్పడం కూడా లేదు. నిన్న ఒకరు చనిపోయినారు, మొన్న 1 ఈ పొద్దు 1. ఇట్రమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? ఇక ఒక్కొక్క బెడ్ మీద ఈ ఆసుపత్రిలో ఎంతమంది ఉన్నారమ్మా? ఎమర్జెన్సీ వార్డులో 2 ఉన్నారు. ఇప్పుడు వేరే వార్డుకి మార్చిన తర్వాత ఒక్కొక్క బెడ్కి ఒకరు, 2 అంటే ఇబ్బంది లేదా మీకు? అంటే కేసులు వస్తూ ఉన్నాయి కాబట్టి ఇబ్బందిగానే ఉంది. కేసులు వస్తూ ఉన్నాయి కాబట్టి అడ్జస్ట్ చేసుకుంటాము. ఇబ్బంది అయితే ఉంది. ఇబ్బంది అంతగా ఏం లేదు. డెంగ్యూ ఇతర ఏదైతే ఉన్నాయో విష జ్వరాలతో పెద్ద ఎత్తున వైరల్ ఫీవర్స్తో వస్తున్నారు. ఇక్కడ సరైన వైద్యం అందలేదు. ఒక్కొక్క బెడ్ మీద 3-4 చొప్పున ఉంచుతుండడం వల్ల చాలా ఆందోళనకరంగా ఉందని చెప్తున్నారు. మీరు చెప్పండి, ఇక్కడ ఉన్న పరిస్థితులు ఏంటి, ఏ విధంగా ఇక్కడ వైద్యం అందుతుంది? చాలా దారుణంగా ఉంది. బెడ్ మీద బెడ్షీట్ వేసేది, క్లాత్లు ఉండేది లేదు. చాలా ఘోరంగా ఉంది. ఇన్ఫెక్షన్ వచ్చేది కాదు. డాక్టర్లకు చెప్పేదానికి మేమేమైనా చెప్తే మాకేమైనా వైద్యం అందదేమో అని భయపడతా ఉన్నాం. ఏమైనా పరిస్థితి నెలకొంది. ఒక్కొక్క బెడ్ మీద 2-3 చొప్పున పిల్లలను ఉంచుతుండడం వల్ల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎవరైనా ప్రశ్నిస్తామంటే మా బిడ్డలకు సరైన వైద్యం అందదేమో అని ప్రశ్నించలేని పరిస్థితిలో ఉన్నాము. ఇదే సందర్భంలో మీకు దిక్కున్న చోట చెప్పుకోండి అనేసి వైద్య సిబ్బంది చెప్తుండడం పట్ల తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ హరితో మసూదర్ రెడ్డి, సాక్షి టీవీ, తిరుపతి.